ఉదయకాల సమయంలో ఓ శ్రేష్టమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. ఈనాటి ధ్యానం కొరకు యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వాక్యం. అందరం కలిసి చదువుకుందాం. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోగూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుతారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవు. విమోచింపబడిన వారు నడిచిపోవటానికి అక్కడ ఒక రాజమార్గము ఏర్పడు. ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో అక్కడ ఒక రాజమార్గం ఏర్పరచబడుతుంది. ఆ రాజమార్గం ఎవరి కొరకంటే విమోచింపబడిన వారు నడిచిపోవుటకు. ఆమేన్. ఆ మార్గం గుండా నడిచిపోతూ వారు సియోనుకు చేరుకుంటారు. ఆ విమోచింపబడిన వారు నడిచిపోవటానికి అక్కడ ఒక రాజమార్గం ఏర్పరచబడుతుంది. ఎక్కడ? అక్కడ. గడిచిన శుక్రవారం రాత్రి ఇదే యెషయా గ్రంథం 35వ అధ్యాయాన్ని కొన్ని వచనాలు మీకు ధ్యానం చేపించాను. అవి యెహోవా మహిమను తేజస్సును చూచినవి. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఏవవి? గడిచిన శుక్రవారం రాత్రి మీతో చెప్పాను. అదుగో అరణ్యం, అదుగో ఎండిన భూమి, అదుగో అడవి. ఆ అరణ్యం, ఆ ఎండిన భూమి, ఆ అరణ్యం, ఆ ఎండిన భూమి, ఆ అడవి మన దేవుని మహిమను తేజస్సును చూచినవి. మన దేవుని మహిమను తేజస్సును చూచినవి. ఇక అక్కడ ఒక రాజమార్గం ఏర్పరచబడినవి. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి జీవితంలోనైతే దేవుని మహిమను, మన దేవుని తేజస్సును చూస్తారో వారి జీవితంలో వారు నడిచిపోవుటకు దేవుడు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ
యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఒక అరణ్యం, ఒక అడవి, నీరు లేక ఎండిన భూమి దేవుని మహిమను చూశాయి, దేవుని తేజస్సును చూశాయి. అంతే, అక్కడ 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 రాజమార్గం ఏర్పరచబడింది. నేను ఒక మాట చెప్పనా, నువ్వెన్ని సంవత్సరాలు ఆరాధనకు వచ్చి వెళ్ళినా, నువ్వెన్ని సంవత్సరాల భక్తి జీవితాన్ని చేసినా, నీ దేవుని మహిమను నువ్వు చూసే వరకు, నీ దేవుని మహిమ తేజస్సు నువ్వు అనుభవించే వరకు ఎలా వచ్చావో అలాగే ఉంటావు. కానీ నీ జీవితంలో ఏ దైవిక మార్పు కనపడదు, నువ్వు చూడలేవు. వస్తావు వెళ్తావు, వస్తావు వెళ్తావు, వస్తావు వెళ్తావు. దేవుని మహిమ నీ జీవితంలో నీవు చూసే వరకు, నీ దేవుని తేజస్సు నీవు చూసే వరకు, నీ దేవుని మహిమ నువ్వు చూసే వరకు నీ దైనందిన జీవితంలో మార్పేమీ రాదండి. అదిగో అడవి, అదిగో అరణ్యం, అదిగో నీళ్లు లేక ఎండిన భూమి. ఆ అరణ్యం, ఆ ఎండిన భూమి, ఆ అడవి ఒకానొక దినాన దేవుని మహిమను, దేవుని తేజస్సును చూశాయి. అంతేనండి, అక్కడ రాజమార్గం ఏర్పరచబడింది. అది అరణ్యమే, అది అడవే, అది ఎండిన భూమే, కానీ నీళ్లు ఉబుకుతున్నాయి. 6వ వచనం, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును. ఎప్పుడైతే ఆ అరణ్యము దేవుని మహిమ చూసిందో, ఎప్పుడైతే ఆ అడవి దేవుని మహిమ చూసిందో, ఎప్పుడైతే ఆ ఎండిన నేల దేవుని మహిమ చూసిందో, ఇక అరణ్యములో నీళ్లు ఊపుకును, నీళ్లు ఊపుతున్నాయి. అడవిలో కాలువలు పారుతున్నాయి. ఎండమాముల్లాగా కనపడినవి నిన్నటి దాకా అవి ఎండమాముల్లాగా కనపడినవి, కానీ ఆ ఎండమడుగులే నీటి మడుగులుగా మార్చబడ్డాయి. ఏం జరిగిందిరా బాబు? నిన్నటి దాకా ఇది భీకరమైన ధ్వనులు కలిగిన ఎడారి, విత్తనము వేయదగని అరణ్యం, నీళ్లు లేక ఎండిన భూమి, క్రూరమైన హానికరమైన జంతువులు నివసించే అడవి. ఇదేంటి? ఈ అరణ్యములో, ఈ అడవిలో, ఈ నీళ్లు లేక ఎండిన భూమిలో నీళ్లు ఉబుకుతున్నాయి ఏంటి? ఈ అడవిలో నీళ్లు కాలువలు పారుతున్నాయి ఏంటి? ఈ అడవిలో, ఈ అరణ్యములో, విత్తనము వేయదగని స్థలములో, భీకరమైన ఎడారులలో, భీకరమైన దొల్లు కలిగిన ఈ ఎడారుల్లో ఈ రాజమార్గం ఏంటి? కారణం ఒకటే, అవి యెహోవా మహిమ చూశాయి, మన దేవుని తేజస్సును అనుభవించాయి. కొట్టండి స్థాపలు కూడా దేవుని మహిమపరచండి. ఈ రాత్రి ఒక ప్రవచనాత్మకమైన మాట చెబుతున్నాను. అరణ్యము లాంటి నీ జీవితం, అడవి లాంటి నీ బ్రతుకు, నీళ్లు లేక ఎండిన భూమి లాంటి నీ కుటుంబ వ్యవస్థ, దానిలో ఒక దైవనందిన మార్పు రావాలి అంటే ఒకటే, నీవు దేవుని మహిమ చూడాలి. నీవు దేవుని మహిమ చూడాలి. చెప్పండి, దేవుని మహిమ చూడాలి. దేవుని మహిమ తేజస్సు నీవు అనుభవించాలి. ఒక మనుషుడు దేవుని మహిమ ఎక్కడ చూస్తాడు? ఒక మనుషుని దేవుని జీవితంలో దేవుని మహిమ తేజస్సు ఎక్కడ అనుభవిస్తాడు? నువ్వు దేవుని మహిమ చూసినప్పుడే కదా అరణ్యము లాంటి నీ బ్రతుకు ఏదేను వలె మార్చబడేది. అడవి లాంటి నీ బ్రతుకులో రాజమార్గం ఏర్పరచబడేది. దేవుని మహిమ చూస్తేనే కదా
ఆ దేవుని మహిమ ఎక్కడున్నది? ఆ దేవుని మహిమ నువ్వు ఎప్పుడు చూస్తావు? ఆ దేవుని మహిమ నువ్వు ఎప్పుడు చూస్తే కానీ నీ జీవితం ఇలా మార్చబడదు. నిన్నటి దాకా అది అరణ్యం, నిన్నటి దాకా అది ఒక అడవి, నిన్నటి దాకా అది నీళ్లు లేక ఎండిన భూమి. కానీ ఇప్పుడు ఆ అరణ్యంలోనే నీళ్లు ఉబ్బుతున్నాయి. ఆ అడవిలోనే రాజమార్గం ఏర్పడింది. ఆ అడవిలోనే ఉన్న నిన్నటి దాకా ఎండమావుల్లాగా ఉన్నవి నీటి మడుగులైపోయినాయి. ఆ అరణ్యమే ఏదైనా వలె మార్చబడిపోయింది. అరణ్యమే యెహోవా తోట వలె మార్చబడిపోయింది. ఏం జరిగిందిరా బాబు ఇంతలోనే? ఏంటి దైవిక మార్పు? కారణం ఒకటే బిడ్డ, అవి దేవుని మహిమ చూశాయి. చూడండి, అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం. మొదటి నుండి చదవండి, అర్థమవుతుంది. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఎప్పుడైతే అరణ్యం, ఎప్పుడైతే అడవి, ఎప్పుడైతే ఆ ఎండిన భూమి దేవుని మహిమను, దేవుని తేజస్సును చూశాయో స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. ఆ అరణ్యములోనే రాజమార్గం ఏర్పడింది. నీళ్లు లేక ఎండిన భూమిలోనే నీళ్లు ఉబుకుతున్నాయి. ఆమేనని చెప్పండి. క్రూరమైన జంతువులు నివసించిన ఆ అరణ్య మార్గంలోనే సింహము లేదు, క్రూర జంతువులు లేవు. ఏం జరిగాయి బిడ్డ? ఏం జరిగాయి? అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూసినవి.